హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఏ ఇంట్లో అయినా హౌస్ వైఫ్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి చెప్పండి. మీరు ఇల్లు చక్కగా క్లీన్గా శుభ్రంగా ఉంటే మనకి చూడడానికి అన్ని థింగ్స్ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు మనసు పీస్ఫుల్గా బాగుంటుంది. బికాజ్ ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండి ఇల్లంతా నీట్గా ఉంటే చూడడానికి ఆ హ్యాపీనెస్ అంటే మిగతా వాళ్ళు పట్టించుకోకపోయినా క్లీన్ చేసుకునే అది రోజు క్లీన్గా ఉండాలని కష్టపడే లేడీస్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు మన వీడియో కూడా మోస్ట్లీ ఇంటూ క్లీనింగేనండి. సో క్లీనింగ్ అంటే మనము రోజు చీపురు వేసేసి బండ్ల మీద తుడిచేయడం కాదు. మనం రెగ్యులర్గా ఎన్నో వస్తువుల్ని మామూలుగా వీక్లీ రొటీన్గా అట్లా పెట్టుకుంటూ ఉంటాము, అలా ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ క్లీనింగ్లో మనకి ఉపయోగపడేటటువంటి ఒక మంచి బెస్ట్ వస్తువు అయితే వ్యాక్యూమ్ క్లీనర్. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో నేను తీసుకున్నటువంటి కొత్త పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి మీతో షేర్ చేస్తాను. బ్యాటరీ మీదే పనిచేస్తుంది కాబట్టి ఎక్కడికైనా సరే పవర్తో ప్రాబ్లం లేకుండా ఏ సమయంలో అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం అండి, కరెంటు మీద పనిచేసే వాటి పవర్తో పోలిస్తే బ్యాటరీ పవర్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దానికి ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వేరే ఉంటాయి, దీనికి ఉండేవి డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే మన అవసరాన్ని బట్టి మనం ఏది ఎప్పుడు యూస్ చేసుకోవాలనేది తెలివిగా వాడుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తెలివిగా యూస్ చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే కొన్ని రకాల థింగ్స్ని మనం ప్రతిరోజు లేపి తీసి తుడవలేము. అలా చేయడం వల్ల అవి తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. సో వాటిని కేర్ఫుల్గా అక్కడే ఉంచి జాగ్రత్తగా దులుపుకోవాలి. ఆ దులిపే సమయంలో వచ్చే దుమ్ము కానీ అవంతా ఊడుస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే రోజుకి ఎన్నో లక్షల దుమ్ము కణాలను మనం పీల్చుకుంటూ ఉంటాము. సో అవి లంగ్స్లోకి వెళ్ళినప్పుడు కొంతకాలానికి డస్ట్ అలర్జీ అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఇబ్బంది రాకుండా, డస్ట్ అలర్జీ మనకి రాకుండా మనం అనుకున్నట్టుగా ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే అనుకోకుండా మనం ఇల్లంతా శుభ్రం చేసినా కూడా ఏమైనా కొన్ని వస్తువులు అనుకోకుండా పిల్లలు తీసినవి కానీ మనం కానీ సర్దేటప్పుడు మళ్ళీ దుమ్ము పడుతూ ఉంటుంది. ఎవ్రీ టైం మళ్ళీ అదే చీపిరి చాటా తీసుకొచ్చి ఊడ్చి ఎత్తి మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసి ఇప్పుడున్న క్లీనింగ్కే మన చేతులు కడిగి అరిగిపోతున్నాయి. ఇంకా అప్పుడు కూడా ఇవన్నీ చేయాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలా లేకుండా మనం క్లీనింగ్ రెగ్యులర్ది చేసుకున్నా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నా, అంటే యూజువల్గా ఇప్పుడు మా యూట్యూబర్స్ సంగతి తీసుకుంటే లైక్ ఎవ్రీ టైం ఏదైనా చిన్న వర్క్ ఉందనగానే జుట్టు అనేది దువ్వేసుకుంటూ ఉంటే ఎక్కువ రాలిపోతూ ఉంటాయి. సో ప్రతిసారి మనం ఊడ్చుకోలేం కదా. ఒక పోర్టబుల్గా ఉండి పనిచేసేటటువంటి ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే అప్పటికప్పుడు అది చక్కగా సక్ చేసేస్తుంది, మనకి నీట్గా అదంతా క్లీన్గా ఉంటుంది. ఎవరైనా వస్తున్నారన్నా కూడా గెస్ట్లు చక్కచక్క మనం ఆ ఏరియా క్లీన్ చేసుకోవడానికి ఇట్లా చెప్పుకుంటే మన తెలివి చొప్పున మనం ఆ వస్తువుని ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. అలా ఉపయోగపడేటటువంటి ఒక పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి నేను తీసుకున్నది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అది ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఎంతసేపు వర్క్ చేస్తుంది, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది అన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. మీకు చూడండి, పూర్తిగా చూశాక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీని యొక్క ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. సో దట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ చదువుకుని కూడా మీకు ఆ వస్తువు మీద పూర్తి అవగాహన అయితే వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా, ఇంకేదన్నా నేను చెప్పాల్సిన పాయింట్ మిస్ అయ్యానని అనిపించినా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అన్ని దాని వివరాలు చూద్దాం పదండి. సో ఫైనల్లీ నేను తీసుకున్న మోడల్ వచ్చేసి గీక్ గ్లాంటియర్ A9 అనేటటువంటి మోడల్ అండి. మనకి 0.5 లార్జ్ కెపాసిటీ ఫిల్టర్ కప్ ఉంటుంది. 4 to 5 hours ఛార్జింగ్ టైం విత్ వాల్ మౌంట్. మనం వాల్ మౌంట్కి పెడితే 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. 2200 mAh బ్యాటరీ తోటి మనకి 10 kPa సూపర్ సక్షన్ పవర్ తోటి మనకి 22 to 30 minutes వరకు 2 స్పీడ్ లెవెల్స్లో యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి వచ్చేటటువంటి అటాచ్మెంట్స్ ఒకటి ఫ్లోర్ బ్రష్ వస్తుంది, ఒకటి వచ్చేసి మనకి ఆ వాల్కి మౌంట్ చేసుకోవడానికి ఒక చిన్న అటాచ్మెంట్ కూడా పాతదానికి లేదండి మోడల్, ఇప్పుడు వచ్చిన దానికి ఉంది. సో దాంతో పోలిస్తే ఇది చాలా చాలా కన్వీనియంట్గా, కొంచెం లుక్ వైజ్గా కూడా స్లీక్గా, మంచి ఫినిషింగ్ తోటి చాలా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడైతే ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఫ్లోర్ అంటే నేల మీద క్లీన్ చేసుకోవడానికి కొంచెం పొడవుగా ఉండాలి కదా. సో ఈ లాంగ్ రాడ్ అనేది ఇస్తారు. దీనికి ఒక సైడ్ మనం చేయి పట్టుకునేది ఉంటుంది, ఇంకొక సైడ్ ఫ్లోర్ మనకి సక్ చేసేటటువంటి బ్రష్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్లోరింగ్ బ్రష్. మనకి ఏమైనా వెంట్రుకలు అలాంటివి ఉన్నా కూడా అన్ని ఫిల్టర్ కప్లోకి వెళ్ళిపోకుండా కొంచెం ఆ ముందు ఉన్నటువంటి బ్లూ రెడ్ కలర్ బ్రష్ లాంటిది ఉంది కదా, సో అది చుట్టేసుకుని అక్కడే ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనం ఇప్పుడు పట్టుకోవడానికి మెయిన్ మోటార్ అంటే బ్యాటరీ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఇదనమాట. సో ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది. అండ్ చిన్న చిన్న మూలలు, కిటికీలు, మనము షెల్ఫ్లు క్లీన్ చేసేటప్పుడు మనకు ఒక చిన్న బ్రష్, అలాగే ఒక చిన్న కార్నర్గా, అంటే ఇక బ్రష్ లాంటిది లేకుండా ప్లెయిన్గా ఉన్నది పెట్టుకుంటే ఆ మూతి అనేది మనం చివర్లు
క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఇవన్నీ ఇలా విడివిడిగా కనిపిస్తూ జాయిన్ చేశాక ఎట్లా ఓపెన్ చేయాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏం లేదండి, మనం ఎక్కడ ఓపెన్ చేయగలిగే సిస్టమ్ ఉంటుందో అక్కడ మనకి సిల్వర్ బటన్ టైప్ కానీ లేదంటే రెడ్ కలర్ అటాచ్మెంట్ కానీ ఉంటుంది. ఆ బటన్స్ దగ్గర మనం ప్రెస్ చేసామంటే ఆ అటాచ్మెంట్ అనేది ఈజీగా అక్కడ నుంచి మనం విడతీయడానికి కానీ ఫిక్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓల్డ్ సిస్టమ్తో పోలిస్తే అంటే ఓల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్తో పోలిస్తే ఇప్పుడు పవర్ బటన్ అనేది పైన సెపరేట్గా ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మనము చూసుకోవచ్చు 1 స్పీడ్ లెవెల్ పెట్టాలా 2 స్పీడ్ లెవెల్ పెట్టాలనేది ప్రెస్ చేసేసి రన్ చేయడం అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇది క్వాలిటీ వైజ్గా మనం యూస్ చేసిన ప్లాస్టిక్ కూడా చాలా చాలా బాగుందండి. అటాచ్మెంట్స్ ఎక్కువ హంగామా లేకుండా సింపుల్ పోర్టబుల్ మినిమం 30 మినిట్స్ పనిచేసేది కాబట్టి ఒకటి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, ఒకటి చిన్న చిన్న కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి. అంటే అప్పుడు పెద్ద రాడ్ తీసేసి చిన్నది మాత్రమే డైరెక్ట్గా తగిలించేసి వాడుకుంటాం. ఇంకా వాల్కి కొట్టుకోవడానికి మనకి చిన్న మేకులు లాంటివి, అలాగే ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక ఛార్జరు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ ఇది కూడా మనము ప్లగ్ పాయింట్కి పెట్టేసిన తర్వాత మనం ఎక్కడైతే బ్యాటరీ సిస్టమ్ ఉంటుందో అక్కడ పక్కన హోల్ ఉంటుందో అక్కడ పెట్టేసేసుకున్నామంటే ఛార్జింగ్ అనేది అయిపోతుంది. సో ఇంకా ఇవి కాకుండా ఇంకేమేమి ఇచ్చారో చూద్దామండి. బాక్స్లో ఇంకా ఆల్మోస్ట్ అన్ని అటాచ్మెంట్స్ తీసేసాము. వారంటీ కార్డ్ ఒకటి ఉంది, అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో ఈ యూజర్ మాన్యువల్ ఏంటంటే మనకి కంప్లీట్గా అసలు మనకి ఇచ్చినటువంటి వ్యాక్యూమ్ క్లీనర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కొంచెం ఇంగ్లీష్ రాని వాళ్ళైనా సరే ఇంట్లో కొద్దిగా వచ్చిన వాళ్ళతోటి చదివి కొద్దిగా అర్థం చేసుకుంటే మనకి డివైస్ యూస్ చేయడం అనేది చాలా ఈజీ. ఏమైనా మనకు తెలియని పాయింట్స్ కూడా అందులో వాళ్ళు రాస్తారు కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎప్పుడు కూడా మాన్యువల్ చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయడం కోసం ఈ ముందున్నటువంటి అటాచ్మెంట్కి ఈ రాడ్ అనేది ఫిక్స్ చేసేసాను. ఎక్కడైనా సరే రెడ్ కలర్లో ఎక్కడ బటన్స్ ఉన్నాయో అటు మనకి హోల్ లాగా ఉన్న ప్లేస్ వైపు తిప్పుకుంటే కరెక్ట్గా అది ఫిక్స్ అయిపోతుంది ఆ ఘాట్లో. సో ఇప్పుడైతే క్లీన్ చేద్దాం. కొంచెం నేను డే టైంలో లైటింగ్ ఉన్నటప్పుడు చేయడం వల్ల కొద్దిగా నేల మీద అంటే వైట్ టైల్సే అంటే క్రీమ్ కలర్ టైల్సే వైట్గా కనిపిస్తుండడం వల్ల ఎక్కువ డస్ట్ కనపడలేదు. నేనేంటంటే ఉదయం నుంచి కొంచెం మధ్యాహ్నానికి ఫ్లోర్ అనేది దుమ్ము పట్టి ఉంటుంది కదా, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను కాస్త వెంట్రుకలు అక్కడక్కడ, మెయిన్గా ఏంటంటే ఈ వెంట్రుకలు అనేవి ఇంట్లో చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయండి. మామూలుగా బండ డిఫరెంట్ కలర్స్ ఉంటే అవి అంత విజిబుల్గా ఉండవు, కానీ ప్లెయిన్ కలర్లో ఉంటే ఒక చిన్న వెంట్రుకున్న కూడా చాలా విజిబుల్గా ఉంటుంది. సో అవి మెయిన్గా క్లీన్ చేసుకోవడానికే నేను వాడుకుంటున్నాను. ప్రతిసారి చీపురుతోటో లేదంటే మనం ఒక్కొక్క వెంట్రుకో క్యాచ్ చేయలేం కదా, ఇది ఉంటే మనం ఫుల్ ఛార్జ్ చేసేసుకుంటే ఏదైనా ఉన్నా కూడా ఈజీగా రన్ చేసేసుకున్నాం అనుకోండి. వెంట్రుకలు దూకున్నప్పుడైనా ఏమైనా చిన్న చిన్న అనుకోకుండా ఇట్లాగా ఏవో డబ్బాలు తీసేటప్పుడు గబుక్కుని పడుతూ ఉంటాయి కదా. సో మీకు ఇంకా క్లారిటీ ఉండడం కోసం నేను కాస్త షుగర్ చల్లితే మా అబ్బాయి బాల్కనీలోంచి కాస్త మట్టి కూడా తెచ్చివేశాడు. సో చూసారు కదా ఎంత ఈజీగా. అంటే ప్రతినిత్యం మనం చేసే శుభ్రం చేసుకుంటూ ఉన్నా కూడా అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతవరకు ఇంట్లో లేడీస్ ఏదైనా పని మీద వాళ్ళు ఇబ్బందిగా ఉన్నప్పుడైనా లేదంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడైనా ఇంట్లో పిల్లలు కానీ జెంట్స్ కానీ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు మనం ఉన్నప్పుడు చేసినంత డీప్ క్లీన్ చేయలేకపోయినా హ్యాపీగా కనీసం అక్కడ ఇక్కడ మూలలో ఉన్నది కొంచెం డస్ట్ దులుపుకున్నారంటే దీంతో ఒక గబగబా ఒక 10-15 నిమిషాలు రన్ చేసుకున్నారంటే ఇల్లు కాస్త క్లీన్ చేసేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దానికి ముందు మనకి చిన్న లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దానివల్ల కొంచెం మీరు నైట్ టైం యూస్ చేసినా కూడా అది లైట్ వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీగా లైట్ పర్పస్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు యూస్ చేసుకునేటప్పుడు కొంచెం చీకటిగా ఉన్న ఏరియాస్లో మనకి కాంతిగా అక్కడ ఏమైనా వస్తువులు దుమ్ము ఉన్నా కూడా ఈజీగా కనబడుతుంది. సో ఇప్పుడు నేను అంతా చేసినటువంటి క్లీనింగ్కి ఎలా దుమ్ము వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. సెపరేట్ డస్ట్ బ్యాగ్ అంటే ఏముండదు, ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్లోకి మనకి మొత్తం కలెక్ట్ అయిపోతుంది. సో అక్కడ వచ్చినటువంటి వెంట్రుకలు అలాగే పీసులు మనం వేసిన షుగరు మట్టి అన్నీ కూడా క్లియర్గా వచ్చేసాయి. చూసారు కదా, జస్ట్ పక్కన ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసామంటే మనకి మూత ఓపెన్ అయిపోయి ఆ డస్ట్ అంతా కిందకి పడిపోతుంది. అంతే, చాలా ఈజీ. ఇప్పుడు చిన్న చిన్న షెల్ఫ్లు క్లీన్ చేసుకోవాలన్నా ఏమన్నా మనం కిటికీలు బాగా దులుపంగా ఆ కిందంతా పడిపోయి ఉంటుంది కదా, మనం ఊడుస్తూ ఉంటే ఏంటంటే డస్ట్ ఎక్కువ పైకి లెగుస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చిన్న బ్రష్ లాంటిది ఇచ్చారు కదా, నేను దాంతో ఇట్లా దుమ్ము అనేది అంతా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా అటాచ్మెంట్కి పెట్టుకుని కూడా పొడవుగా పట్టుకుని క్లీన్ చేయొచ్చు, బట్ కొద్దిగా గ్రిల్స్లోంచి మనకి అది వెళ్ళడం ఇబ్బంది కాబట్టి నేను ముందు ఒక డస్ట్ అంతా కూడా ఇట్లాగా లాగేశాను. వీటిని ఏంటంటే చీపుర్లతోటి మనం ఇలాగ కిటికీల్లోకి తీసుకెళ్ళి చేయలేం కాబట్టి కావాల్సినంత డస్ట్ అంతా కూడా మనం దులుపుకున్న తర్వాత జస్ట్ ఒక వితిన్ సెకండ్ కూడా పట్టదండి. మనం చీపిరి చాటా తీసుకొచ్చేంత లోపలనే ఇది ఆన్ చేసామంటే అక్కడ ఏ మాత్రం కొంచెం కూడా దుమ్ము కణం లేకుండా క్లీన్ చేసేస్తుంది. సో ఇలాగా మనము పండగలప్పుడు కానీ
లేదు అంటే మనకి డీప్ క్లీనింగ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే కనీసం మంత్లీయో లేదంటే 2 వారాలకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈవెన్ లేడీస్ ఇబ్బందిగా ఉన్నప్పుడు జెంట్స్ అయినా పిల్లలైనా కూడా దీని సహాయంతో ఇల్లు అనేది క్లీన్ చేసేసి నీట్గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం పైన ఉన్నటువంటి బూజు అలాంటివి ఉన్నా కూడా ఏమన్నా కొంచెం చేత్తో పట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. మూలల్లో ఉన్న దుమ్మును క్లీన్ చేయొచ్చు. సో ఇంకా మన ఇష్టం, మనకున్న కన్వీనియంట్ని బట్టి ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. సో మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.